గోకర్ణం వెళ్తున్నామండి. గోకర్ణం అనే పేరు ఆవు చెవి నుండి వచ్చిందట. ఇక్కడ శివుడు ఆవు చెవి నుండి ఉద్భవించాడని పురాణాలు చెప్తున్నాయి. ఇది ప్రాచీన కాలం నుండి ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. రావణుడికి సంబంధించిన ఆత్మలింగం కథ ఇక్కడ ప్రసిద్ధి. మరియు ఆది శంకరాచార్యులచే స్థాపించబడిన ఒక మఠంతో పాటు ఇంకా బీచులు చాలా ఉన్నాయి ఇక్కడ. అవి బీచ్లు ఉంటాయి కాబట్టి విదేశీ యాత్రికులు కూడా చాలామంది ఉంటారండి. చాలామంది వస్తారు. ఆధ్యాత్మికత, చరిత్ర మరియు అందమైన బీచ్లతో కూడిన ప్రదేశం. ఈ శివుడు రాముడికి ఆత్మలింగాన్ని ప్రసాదించాడట. దీనిని ఎక్కడ మొదట భూమిపై ఉంచితే అది అక్కడే శాశ్వతంగా ఉంటుందని చెప్పాడు. రావణుడు పూజలు చేస్తున్నప్పుడు వినాయకుడు ఒక బాలుడు రూపంలో వచ్చి సమయం ముగిసింది అని చెప్పి మోసం చేసి ఆత్మలింగాన్ని గోకర్ణంలో నేలపై పెట్టాడు. రావణుడు దాన్ని తీయలేకపోయాడట. ఆ తర్వాత శివుడిని మహాబలేశ్వరని పిలిచారు. గోకర్ణం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడ మహాబలేశ్వర ఆలయం ఉంది. ఇది శంకరాచార్య ఇక్కడ రామచంద్ర మఠాన్ని స్థాపించారు. ఇక్కడ 2 నదులు గంగావళి మరియు అఘనాశిని నదులు. ఈ 2 నదులు చెవి ఆకారంలో కలిసే చోట గోకర్ణం ఉంది. దీనివల్ల దీనిని ప్రపంచ ఆధ్యాత్మికత ప్రాముఖ్యత వచ్చింది. ఇక్కడ మహాబలేశ్వరు శివుడు ఆత్మలింగం మరియు భద్రకాళి దేవతలు ఇక్కడ పూజించబడతారు. గోకర్ణలో నారాయణ బలి పూజలు బాగా చేస్తారండి. ఇంకా మహామృత్యుంజయ హోమము వంటివి ప్రధానమైనవి. పూర్వీకులకు శాంతి చేకూర్చి సంతతికి శుభం చేస్తారని నమ్మకంతో మహాబలేశ్వర ఆలయంలో చాలామంది పూజలు చేయించుకోవడానికి వస్తారు. నారాయణ బలి పూజ అకాలం ఎందుకు చేస్తారంటే అకాల మరణం పొందిన వారి ఆత్మలకు శాంతి కలిగించడానికి చేస్తారండి. అకాల మరణం పొంది మనకి పితృశాపం ఉంటుంది అని అంటారు కదా, అట్లాంటి వాటికి పితృశాపం తొలగించుకోవడానికి ఇక్కడ నారాయణ బలి పూజలు చేయించుకోవడానికి చాలామంది వస్తూ ఉంటారు. ఆ పూజ చేయడం వల్ల మనము వాళ్ళని గౌరవించిన వాళ్ళం అవుతాం. వాళ్ళ ఆత్మలకు శాంతి జరుగుతుందంట. అందుకనే శ్రద్ధ కర్మలు అట్లాంటివి చాలా బాగా చేస్తారు. ఇంకా నాగదోష నివారణకు చేసే పూజ కూడా ఇది చాలా ప్రాముఖ్యమండి. ఇక్కడ ఏదైనా మనకి దోషం ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి చేయించుకుంటారు. దానికి కూడా చాలా ప్రసిద్ధి. ఇక్కడ పిండ ప్రదానాలు, తర్పణాలు ఇట్లాంటివి చేస్తారు. పూర్వీకులకు ఆహారం సమర్పణ చేయడం ఇది చాలా మంచి ప్రదేశం అండి. అసలు తప్పకుండా ఇక్కడ దాకా వచ్చి చేయించుకుంటే చాలా మంచి జరుగుతుంది. పితృదోషాలు పరిహారం అవుతాయి. ఇక్కడ చాలా ప్రాముఖ్యత దీనికి. మనం ఇక్కడ ఏదైనా సంకల్పం చేసుకుంటే కనుక తప్పకుండా సంకల్పం నెరవేరుతుందండి. చాలా ప్రసిద్ధి. గోకర్ణకు వచ్చి పూజలు చేయించుకొని వెళ్తే గోకర్ణకు ముందు గోకర్ణం తర్వాత అని చెప్పుకోవచ్చండి. కొంతమంది జీవితాల్లో చాలా మంచి జరిగింది. అసలు నేను దగ్గర వాళ్ళకు చాలా చూశానండి. చాలామందికి పెళ్ళిళ్ళు కాకపోవడం, పితృదోషాల వల్ల, ఇంకా సర్ప దోషాల వల్ల పెళ్ళిళ్ళు కాలేదు అని చాలామంది మనకు చాలా హైదరాబాద్ నుంచి దూరమే కానీ చాలామంది వచ్చి వెళ్తుండారండి. దర్శనం చేసుకుంటేనే చాలా మంచి జరుగుతుంది. అందుకనే ఇవన్నీ తెలుసుకొని మేము దర్శనం కోసమని వెళ్ళామండి. ఇంత దూరమైనా సరే పిల్లలము మేమందరము చాలా బాగా దర్శనం చేసుకున్నాము. లోపలికి వీడియోలు కెమెరాలు అలా ఉండవు కదండి, అందుకే లోపల తీయలేకపోయాను నేను. తప్పకుండా వీలైతే అందరము వెళ్ళి ఒకసారి దర్శించుకొని రావచ్చండి. బీచ్లు ఉంటాయి, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారండి. మనం దైవభక్తితో పాటు ఇలా పిల్లలకు కూడా అన్నీ చూపించిన వాళ్ళం అవుతాము. బీచ్లో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు.